పోయినసారి మేము వచ్చి అడిగినప్పుడు మీ కూతురికి ఇవ్వాల్సిన ఆస్తి ఇస్తాను అన్నారు. ఇంతవరకు దాన్ని ఊసేలేదు. అసలేమైంది? బాగా గుర్తు చేశారు. ఆద్య కూడా ఇస్తానన్నాడు అన్నయ్య. ఆ ఊసే లేదు. నేను కూడా అడగాలి. దానికోసం ఇలా ఉన్న పళంగా ఊడిపడ్డావా? జానకి, నా మనవరాలకి ప్రేమిలకి భోజనాలు ఏర్పాట్లు చూడు. అలాగే. నాకేం వద్దు, నాకు ఆకలిగా లేదు. పుట్టింటికి వచ్చిన తర్వాత చేయి కడగకుండా ఎలా పంపిస్తామమ్మా? మీరు మాకిస్తామన్న ఆస్తి ఇస్తే చేతులేం కర్మ, కాళ్ళు మొహం అన్నీ కడుక్కుంటాం. ఇస్తాంలేమ్మా, ఎక్కడికి పోతాం మేము? మీరెక్కడికి పోతే నాకెందుకు? మేము బతకాలి కదా. ఎన్నాళ్ళని ఇంకా ఇస్తారని ఎదురు చూస్తాం? ఇదిగో, మీ మనవరాలకి పుట్టింటికి వెళ్లి ఆస్తి అడగడానికి నోరు రాదు. నా కొడుకుని వెళ్లి అడగరా అంటే అత్తారింటి నుంచి చిల్లిగావు అవసరం లేదంటాడు. వీళ్ళెవ్వరికీ మీ ఆస్తి అక్కర్లేకపోవచ్చు, కానీ మాకు కావాలి. చాలా ఖర్చులుంటాయి. అరే, ఎప్పుడైనా పొలం తక్కువ రేటుకొస్తే కొనటానికి డబ్బులుండవు. బంగారం రేటు తగ్గింది అంటే కొనడానికి డబ్బులుండవు. అంటే మేమిచ్చే డబ్బులతోనే ఇవన్నీ కొందామనుకుంటున్నారా? మేము ఆ డబ్బులతో ఏం కొంటాము, లేకపోతే బ్యాంకు లాకర్లో పెట్టుకుంటాము. అది మా ఇష్టం. ఇవ్వాల్సిన బాధ్యత మీకుందా లేదా? మాట దాటేయటం మా బావగారికి అలవాట్లేదు. మీకు ఆయన గురించి తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇల్లరికం వచ్చిన వాళ్ళు కూడా నాకు సలహాలు చెప్తున్నారండి. అత్తయ్య, మీరు నన్నేమైనా అనండి, ఆయన మా మావయ్య, ఆయనేమనకండి. ఆవిడ అన్నది కూడా నిజమే కదమ్మా. ఇల్లరికం వచ్చిన అల్లుడికి విలువ ఉండదు అంటారు. ఇలాంటి విషయాల్లో నేను మాట్లాడుకోవడమే మంచిది. మామయ్య, మీరు అలా ఫీల్ అవ్వకండి.